హాయ్ వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. నేను చందన. ఈరోజు మనతో పాటు నాగబంధం మూవీకి సంబంధించిన టీజర్ చూస్తుంటే కనుక మీ అందరికీ అర్థమై ఉంటుంది. చాలా భారీ బడ్జెట్గా ఆ సినిమా కనబడుతుంది. దీనికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ నిషిత గారు, కిషోర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మీకు టీజర్ ఎలా అనిపించింది? ట్రైలర్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకెలా ఉంటుందో అనిపిస్తుంది. అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకెంత గ్రాండ్యూర్ ఉంటుందా అని చాలామందికి ఆశ్చర్యం. మహేష్ బాబు గారు లాంటి వాళ్ళే ఎదురు చూస్తున్నామంటే సినిమా రిలీజ్ కోసము. ఇంకా దీని మీద ఎక్స్పెక్టేషన్స్ మిగతా వాళ్ళకి ఇంకా ఎక్కువగానే ఉంటాయి. మరి వీరి అసలు ఈ టోటల్ జర్నీ ఎలా సాగింది, ఇంకా ముందు ముందు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వారి మాటల్లో విన్నాం. హాయ్ అండి. Hi Andy, this is my first interview and I'm pretty excited. రియలీ. సో కూల్గా చేద్దాం. మీరన్నీ మాకు ఓపెన్గా మంచి విషయాలు చెప్తే రాబోయే ప్రొడ్యూసర్స్ కూడా మీరు ఇన్స్పిరేషన్ ఇప్పుడు. ఎందుకంటే ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా కొత్త ప్రొడ్యూసర్స్గా, అది కూడా మీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా దీనికి సంబంధం లేదని మేము అనుకుంటున్నాం. మరి మీరు వచ్చి చేశారంటే మరి చాలామందికి మీరు ఒక దారి వేసినట్లే. We are not seasoned producers కాబట్టి మోస్ట్లీ మా రెస్పాన్సెస్ ఆన్సర్స్ అన్నీ కూడా మీకు క్యాండిడ్ లాగానే ఉంటాయి. ఓకే, రైట్. సో కిషోర్ గారు అండ్ నిషిత గారు ఇద్దరు సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ అని విన్నాం, కరెక్టేనా? అవునండి. సో వీ హ్యాడ్ అ సాఫ్ట్వేర్ కంపెనీ. దాని తర్వాత వి స్టార్టెడ్ సాఫ్ట్వేర్ కంపెనీ. Yeah. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదు? కాదు. Okay. We started our own business. Basically IIT graduates. So దాని తర్వాత we started a company, a product company. We sold it. After that exit we wanted to diversify. ఓకే. So అప్పుడు somebody brought this idea of starting movie business start చేద్దాం అన్నప్పుడు ఇది వచ్చింది. ఓకే, అసలు మీకు సంబంధమే లేని ఒక ఫీల్డ్ మీదకి అసలు ఎందుకు వచ్చింది ఆ థాట్ మీకు? అంటే డైవర్సిఫై చేద్దాం అనుకున్నప్పుడు మల్టిపుల్ ఫీల్డ్స్ అండి. సో రియల్ ఎస్టేట్లోకి వెళ్ళొచ్చు, ఫార్మాలోకి వెళ్ళొచ్చు, బికాజ్ సాఫ్ట్వేర్ మాకు ఇన్ అండ్ అవుట్ తెలుసు. ఓకే, మీరు చెప్పినవి మినిమం గ్యారంటీ కాస్త కదా, ఇదైతే రిస్కీ. అయితే మొత్తం వస్తుంది, డబుల్ వస్తుంది, లేదా మొత్తం పోతుంది. అంటే మూవీ ఇండస్ట్రీ ఇస్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ వర్క్ అండి. అంటే అన్ని కళలు 64 కళలు ఉంటాయి దీంట్లో. సో యూ గెట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. అంటే మీకు ఏ క్రియేటివ్ ఫీల్డ్ అయినా ఇంట్రెస్ట్ ఉంటే, క్రియేటివిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే, దిస్ ఇస్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు జనరల్గా ఐ లైక్ యాక్షన్ మూవీస్, అడ్వెంచర్ మూవీస్, ఇట్లా జనరలీ ఐ వాచ్ లాట్ ఆఫ్ మూవీస్. సో అంటే ఇది ఒక బ్లాక్ బాక్స్ లాగా ఉండే ఈ ఏరియా, ఈ ఫీల్డ్. సో థాట్ లెట్స్ గెట్ ఇన్ టు ఇట్ అండ్ సీ వాట్ ఇట్ హ్యాస్ ఫర్ అస్. సో దట్స్ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. రిస్క్ అంటారా ఎందులోనైనా ఉంది. అసలు మేము రన్ చేసిన సాఫ్ట్వేర్ బిజినెస్ ఇస్ లైక్ ఓన్లీ 1% ఆఫ్ ద బిజినెసెస్ గెట్ అన్ ఎగ్జిట్. సో వీ వర్ వన్ ఆఫ్ దోస్ 1%. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ గ్లోబల్ నెంబర్స్. సో దాంతో కంపేర్ చేస్తే ఇది మీరు సేఫ్ అంటారు? No, we are not saying it's safe. That's మా mentality atla. Like we are risk takers. ఓకే. సో అంటే రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో ఆల్వేస్ వర్క్స్ అండి. సో ఇఫ్ యూ డోంట్ టేక్ రిస్క్ యూ జనరలీ ఎండ్ అప్ గెటింగ్ the minimum percentages in growth. So if you want to get good growth, then you have to find the risk, but then you have to de-risk it with your capability. మన రైట్ టీమ్ పెట్టుకుంటామా, రైట్ స్టోరీ చూసుకుంటామా, రైట్ కాస్ట్ ఉంటుందా. సో యూ హ్యావ్ టు ఫిగర్ దీస్ థింగ్స్ అవుట్ అండ్ దెన్ de-risk it. That's where you are alpha అంటాం. సో దట్స్ వేర్ యూ గెట్ యువర్ బిజినెస్ రిటర్న్స్. అండ్ దెన్ మేము సాఫ్ట్వేర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అదేమి దట్ వాజ్ నాట్ ద ట్రెండ్. అప్పుడే ఆ ట్రెండ్ స్టార్ట్ అవుతుండింది. ఓకే. అప్పుడు ద ట్రెండ్ వాజ్ యూ గ్రాడ్యుయేట్ అండ్ దెన్ గో టు యుఎస్ అండ్ ఎర్న్ సమ్ 200K 300K. సో దట్ వాజ్ ద ట్రెండ్. ఆ ట్రెండ్ బ్రేక్ చేసి మేము అప్పుడు కూడా డిఫరెంట్గా థింక్ చేసి వీ వాంటెడ్ డూ అవర్ ఓన్ కంపెనీ అన్నప్పుడు ఇప్పుడు ఆ వేవ్ స్టార్ట్ అయింది. ఎవ్రీ వన్ వాంట్స్ టు డూ స్టార్ట్అప్స్ అట్లా ఉంది. బట్ మేము స్టార్ట్ చేసినప్పుడు అదేం లేకుండే. ఆ మ్యావరిక్ థింకింగ్ అంటారు చూసారా. సో వీ బోత్ ఆర్ దాట్ కైండ్ ఆఫ్ పీపుల్. ఓకే, అంటే నేను కిషోర్ గారి గురించి తర్వాత మాట్లాడతా. మీ గురించి అయితే Sure. మీరు చెప్పిన దాన్ని బట్టి మీ పేరుకి అర్థం నేను కొంచెం చూసా, దాంట్లో ఈ క్వాలిటీస్ అన్నీ కనిపిస్తున్నాయి. నిషిత అంటే ఏంటి చెప్పండి మీరు? మీ పేరుకి ఎప్పుడో తెలుసుకుని ఉంటారు. షార్ప్ యాంకర్ అనేది ఎస్, షార్ప్, కీన్, వెరీ హై అలర్ట్ మైండ్, ఇవన్నీ మీకు ఉన్నాయి. ఇంకొక సైడ్ ఇవన్నీ పాజిటివ్. ఎక్స్ట్రీమిస్ట్, అది మీరు తీసుకునే డెసిషన్స్ అలాగే ఉన్నాయండి. అలాగే ఉన్నాయి. అండ్ థ్యాంక్ గాడ్ ఇప్పటి వరకు అన్ని డెసిషన్స్ సక్సెస్ఫుల్ గానే ఉన్నాయి. సో ఈ మూవీ అనేది సంథింగ్ న్యూ ఫర్ మీ. ఐ హ్యావ్ టు సీ మై లక్ హియర్ ఆల్సో. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్. సో ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే కొత్త ప్రొడ్యూసర్స్ అయినప్పుడు కొంచెం చూసి ఒక బడ్జెట్, పోనీ కొంచెం ఎక్కువ బడ్జెట్ పెడుతున్నారంటే ఒక పెద్ద హీరో మినిమం ఒక
వీళ్ళకి ఇంత మార్కెట్ ఉంది అనే వాళ్ళని సెలెక్ట్ చేసుకుని రావడం ఇదంతా బేసిక్గా జరిగేది. అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఒక కొత్త హీరోని అంటే ఒక సినిమా తీసినప్పటికీ కొత్త హీరో మీద ఇంత హై బడ్జెట్ పెట్టాలని ఎలా నిర్ణయించుకున్నారు? అంటే స్టార్ట్ అయినప్పుడు ఇంత బడ్జెట్ అనుకోలేదండి, బట్ దెన్ వి థాట్ 40-45 అంటే ఎంత అనుకున్నారు? ఈవెన్ దాట్ ఈస్ హై, ఇట్స్ నాట్, ఆ నెంబర్ కూడా చిన్నది కాదు. బట్ దెన్ లైక్ ఐ సెడ్, కాంటెంట్ అండ్ స్టోరీ ఫస్ట్ నచ్చినాయి. ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ, జనరల్ మూవీస్ లాగా కాకుండా వేరేగా ఉండినాయి. సో బికాజ్ ఇట్ వాజ్ అంటే కొంచెం ఎగ్జైటింగ్ అనిపించింది స్టోరీ, అండ్ దెర్ వాజ్ స్కోప్ టు గివ్ దట్ విజువల్ ఫీస్ట్ టు ద ఆడియన్స్ బికాస్ ఆఫ్ ద వే ద స్టోరీ వాజ్. సో అందుకని వి థాట్ విల్ గెట్ ఇన్, అంటే మా రిస్క్, ఇట్ వాజ్ ఓకే ఫర్ మీ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఎట్ ద పాయింట్ ఆఫ్ టైమ్. సో వీ వెంట్ ఇన్. కానీ యాజ్ వీ ప్రోగ్రెస్డ్, ఐ థింక్ ద అవుట్పుట్ హ్యాస్ కమ్ అవుట్ వెల్, వన్, అండ్ ఐ థింక్ ద డైరెక్టర్ అండ్ అదర్ క్రూ హ్యాస్ యాక్చువల్లీ షోన్ ఇనఫ్ ఎనార్మస్ డెడికేషన్, సో టు సే, ఫర్ ద ప్రాజెక్ట్. అంటే it's kind of the first time thing for many of the crew members, so they wanted to give their everything. So akkadi nunchi manaku oka lanti confidence create aitadi, that everybody is giving so much for the movie. I think it will be a hit. So we had taken calculated risk ananochu for seeing that output. Kani like I said, ippudu ide movie ni manam pedda hero tho chesam anukondi, it would probably cost 350-400 crores. The remaining, whatever the difference is what I think is where my, అంటే అంత విజువల్ స్కేల్ ఉన్న మూవీని చిన్న హీరోతో చేసుకోవడం వల్ల మా కాస్ట్ తగ్గిందని నేను అనుకుంటున్నాను. సో దట్స్ ద వే ఐ వుడ్ వాంట్ టు లుక్ ఎట్ ఇట్. దట్ టు ఈ స్టోరీ అనేది, ఇది ఫస్ట్ స్టోరీ రాసుకున్న తర్వాత, అంటే హీరో కోసం తయారు చేసిన స్టోరీ కాదండి. ఫస్ట్ స్టోరీ మీద కన్విన్స్ అయ్యి ఇలాంటిది ఒకటి డెఫినెట్గా తీయాలని, దాని తర్వాత మేము హీరో అంటే ఎవరి ఫేస్ అయితే సూట్ అవుతుంది, ఎవరి బాడీ సూట్ అవుతుంది అట్లా వెళ్ళాం కదా. సో ఇట్స్ నాట్ లైక్ మేము రిస్క్ చేయాలి, 100 పెట్టేయాలి న్యూ కమర్ మీద అన్నట్టు వెళ్ళింది కాదు ఇది. ఫస్ట్ స్టోరీ, దాని తర్వాత ఫేస్. ఎలా వచ్చింది మీకు ఈ ప్రాజెక్ట్? అంటే నా ఫ్రెండ్ తమ్ముడే అండి తను. సో నేను అంటే మూవీ బిజినెస్లోకి వస్తున్నాము అనేది, అంటే ఇట్స్ లైక్ ఫస్ట్ మేము ఒక ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ అండ్ పెద్ద హీరోతో ఒక మూవీ చేయాలని స్టార్ట్ చేసాము. బట్ దట్ డిడ్ంట్ వర్క్ అవుట్. అంటే వాళ్ళకి కూడా ట్రస్ట్ ఇష్యూస్, వీళ్ళు చేయగలరా, ఫస్ట్ టైం వస్తున్నారు ప్రొడ్యూసర్స్, ఆబ్వియస్లీ they'll have their own set of concerns కదా. సో వీ డిడ్ంట్ గెట్ ద ఆపర్చునిటీ, వాళ్ళు మాతో చేయలేదు. దాని తర్వాత మూవీ ప్లాన్సే డ్రాప్ చేసాం. అంటే బిజినెస్ డైవర్సిఫై చేయాలని స్టార్ట్ అయిన మేము, సరే మూవీ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ ఫర్ అస్ మేబీ అనుకొని మేము వేరే వీఆర్ లుకింగ్, అంటే మేము వేరే ప్లాన్ చేస్తుండే. అప్పుడు దెన్ రవీందర్ రెడ్డి గారు, బికాజ్ వీఆర్ ఆల్రెడీ ఫ్రెండ్స్, లైక్ మా వాడున్నాడు ఇట్లా, అభిషేక్ నామా గారు ఒక స్క్రిప్ట్ అనుకున్నారు, వై డోంట్ యూ గైస్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్ అన్నప్పుడు మేము కలవడం జరిగింది డైరెక్టర్ గారిని. సో ఆ క్రమంలో ఆ కథకి సెట్ అయ్యే పర్సన్ విరాట్ అని డిసైడ్ అయింది. సో దట్స్ హౌ వి గాట్ ఇన్ టు ఇట్. ఓకే. సో ఎవరిని ట్రై చేశారు, ఎవరెవరు రిజెక్ట్ చేశారు చెప్పండి. మీరు క్యాండిడేట్ అన్నారు, చెప్పారు. నేను క్యాండిడేట్ గానే చెప్తానండి. మేము ఎవరిని ట్రై చేయలేదు, మేము ఎవరిని టెస్ట్ చేయలేదు. డైరెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కథకి మేము కన్విన్స్ అయినాము. దాని తర్వాత ఇట్స్ హిస్ కాల్ అనుకున్నాం. ఆయన ఎవరిని పెడతాడు ఏంటిది అనేది ఇట్స్ హిస్ కాల్. ముందు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి పెద్దవాళ్ళతో అనుకున్నాం కదా అన్నారు కదా, అక్కడ వెళ్ళిపోయి నాకు ట్రస్ట్ ఇష్యూస్ కాదు, వాళ్ళకి ట్రస్ట్ ఇష్యూస్. అంటే మేము ఎగ్జిక్యూట్ చేయగలమా ఈ స్కేల్ ప్రాజెక్ట్స్. అప్పుడు అనుకుంది 30 CR బడ్జెట్ మూవీ అండి, ఆ పెద్ద డైరెక్టర్ తో కూడా. అంటే ఆ మూవీ పెద్దది, బట్ మా ఆర్ స్టేక్ వాజ్ 30 CR. అట్లా 30 CR కూడా వీళ్ళు ఆనర్ చేయలేరేమో అనే డౌట్స్ వాళ్ళకు ఉండినాయి. సో దే డ్రాప్డ్ ఇట్. ఓకే. సో మిమ్మల్ని వాళ్ళ ఆలోచనలు మీరు అసలు బ్రేక్ చేస్తూ ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇన్ దట్ సెన్స్ దిస్ మూవీ విల్ బి ఎన్ ఎగ్జాంపుల్. అంటే ఇట్స్ న్యూ ఫార్మ్ ఆఫ్ మూవీ మేకింగ్ అనుకోండి. అంటే వీ బిలీవ్ మోర్ ఆన్ ద కాంటెంట్. ఐ థింక్ ద యంగర్ ఆడియన్సెస్ ఆర్ మోర్ అబౌట్ ద స్టోరీ కాంటెంట్ దాన్ అబౌట్ ద హీరో వర్షిప్ అండ్ థింగ్స్ లైక్ దాట్. సో ఐ థింక్ మమ్మల్ని చూసైనా అదర్వైజ్ ఆల్సో మోర్ పీపుల్ హ్యావ్ టు స్టార్ట్ కమింగ్ అప్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద కాంటెంట్ రాదర్ దాన్ ద కాస్ట్ అండ్ హీరోస్ అండ్ ఆల్ దట్. అవును, హై బడ్జెట్ ఒకటి, కొత్త హీరో ఒకటి. ఇది సక్సెస్ అయితే ఒక బెంచ్ మార్క్ లో ఉంటుంది. ఇప్పుడు ఎవరి బాధ్యతలు ఏంటి అంటే, మీరు ఏ వింగ్ చూసుకున్నారు, మీరు ఏం చూసుకున్నారు? 24 క్రాఫ్ట్స్లో ఎవరికి దేని మీద ఎక్కువ గ్రిప్ ఉంది? అంటే ఐ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ ప్రొడక్షన్, అరేంజింగ్, దట్. ఐ థింక్ షీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ I'm mostly into marketing and some part of costumes అనుకోండి. డైరెక్టర్ గారే మొత్తం చూసారు, బట్ ఇక్కడ పైపైన. ఓకే. మీకు ఈ సినిమా మేకింగ్లో
సరే ఫస్ట్ మీరు 30 అనుకున్న తర్వాత 100కి వెళ్ళినా ఇంకేదైనా కానీ అసలు ఎక్కడ హర్డిల్ అనిపించింది, ఇది మనం ఎందుకు అనవసరంగా ఈ ప్రాజెక్ట్లోకి వచ్చామని ఎప్పుడైనా థాట్ వచ్చిందా? మాకు ఎప్పుడు ఆ థాట్ రాలేదండి, ఎందుకంటే స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి మేము చేసుకుంటూ వెళ్ళినాం, కానీ దెర్ ఇస్ నో రిగ్రెట్ అట్ ఆల్. అంటే దేర్ వేర్ టైమ్స్ వేర్ వి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం, ఇప్పుడు కాస్ట్ పెరుగుతుంది, బేసిక్గా మేము సెట్స్ ఎక్కువ వేసాం. ఇప్పుడు సెట్ ఎక్కువ వేసి ఈ సెట్ ఎంత వేయాలి, ఇంకా పెద్ద పెంచాలా తగ్గించాలా, కొంచెం విఎఫ్ఎక్స్లో చేయాలి, విఎఫ్ఎక్స్ కాస్ట్ ఎక్కువ అవుతుందా, ఆర్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుందా, ఇవన్నీ ఫస్ట్ టైమర్స్ కింద కొంచెం కష్టం నాకు. సో దేర్ సమ్ డెసిషన్ మేకింగ్ హ్యాడ్ బికమ్ హార్డ్, బట్ అదర్వైజ్ ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. వీ లర్న్ ఆన్ ద గో, వీ లర్న్. సో షెడ్యూల్ 1 to షెడ్యూల్ 2 ఎగ్జిక్యూషన్ వీ డిడ్ బెటర్, షెడ్యూల్ 2 నుంచి షెడ్యూల్ 3కి వీ మేడ్ ఇట్ బెటర్. సో కంట్రోల్స్, ఫైనాన్షియల్ కంట్రోల్స్ పెట్టుకోవటము, ఎక్కడ లీకేజ్ లేకుండా చూసుకోవటము, టు బీ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ విత్ రైట్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో ఇవన్నీ learning on the go, at the same time new field, at the same time, you know, in the background you see, is it risky, not risky, are we doing right, doubts untai. But then I think as we progressed, the kind of feedback that we are getting, you know, janals vachinollu, sets chusnollu, left this shots, footage chusnollu, I think it's all along it has been fantastic అని అంటుండే. సో ఐ థింక్ ప్రొడక్షన్ అండ్ ఆల్ దట్ స్టఫ్ వి లెర్న్ ఆన్ ద గో. అంటే ముందు ఎక్స్పీరియన్స్ ఏం లేదు, అండ్ ఫర్ అస్ టు ఎగ్జిక్యూట్ ప్రాజెక్ట్ ఆఫ్ దిస్ స్కేల్ వాజ్ నో ఈజీ జాబ్, ఐ వుడ్ సే. బట్ హర్డిల్ అని చెప్పాను, కానీ ద మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఫర్ మీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఐ హ్యావ్ నో కంట్రోల్ హియర్. సో నా బిజినెస్లో లైక్ సాఫ్ట్వేర్, ఇన్ అండ్ అవుట్ ఆఫ్ సాఫ్ట్వేర్ నాకు తెలుసు, దాని జర్నీ ఎలా ఉండాలి, ఎవ్రీ ఇయర్ దాని ట్రాజెక్టరీ ఎట్లా ఉండాలి, ఎగ్జిట్ చేయాలా, ఐపీఓకి వెళ్ళాలా, ఐ హ్యావ్ ఫుల్ క్లారిటీ ఆన్ అండ్ కంట్రోల్ ఆన్ దట్. బట్ ఇక్కడ వచ్చేసి ఐఎమ్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ ద హీరో అనండి, లేకపోతే డైరెక్టర్ అనండి. సో ఐ హ్యావ్ నథింగ్ టు, సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ ప్రాబ్లమాటిక్ ఫర్ మీ. అంటే కొంచెం డైజెస్ట్ కావట్లేదు. నాట్ ఓన్లీ ఫర్ యూ, అది మేబీ అందరికీ అదే ఉండొచ్చు. గ్రిప్ అంటే ఇండిపెండెంట్గా మొత్తం కంట్రోల్, నా కంట్రోల్లో ఉన్న బిజినెస్ రన్ చేసిన నేను నౌ ఐఎమ్ డిపెండెంట్ ఆన్ సంబడి అనేది నాకు కొంచెం కష్టంగా ఉంది తీసుకోవడం. బట్ ఐ థింక్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యాజ్ ఐ గెట్ టు నో, and I think we'll have to learn that anyway, because you know, as you scale, as you grow, see, if you're a chairman of board you don't have control, and the CEO has control, but then you'll have to be able to figure out your way around the CEO, make him do what you want and things like that. So and we'll have to figure out and learn. ఓకే, అంటే ఈ కంట్రోల్ ఉండదు అన్న విషయానికే మీరు అలవాటు పడతారు నెక్స్ట్. అట్లా అని కాదండి. సి ఐ థింక్ పీపుల్ ఆర్ సెన్సిబుల్, వేర్ యూ సే యూనో ఇది మన ఎక్స్పీరియన్స్ బెటర్ ఉందనుకోండి, మన జడ్జ్మెంట్ బెటర్ ఉందనుకోండి, పీపుల్ విల్ స్టార్ట్ టు రెస్పెక్ట్ యూ ఫర్ దట్. సో యాజ్ యూ డూ మోర్ అండ్ మోర్ మూవీస్, యాజ్ యూ నో వేర్ టు టేక్ ద కాల్, వేర్ టు స్టాప్, వేర్ టు స్టార్ట్, వేర్ టు పాజ్, ఇఫ్ యూ కెన్ ఫిగర్ దీస్ థింగ్స్ అవుట్, దెన్ పీపుల్ స్టార్ట్ టు రెస్పెక్ట్ యూ, అండ్ దట్ రెస్పెక్ట్ విల్ గ్రాంట్ యూ దట్ కంట్రోల్ ఆన్ ద మూవీ. సో అక్కడ వరకు లేం మేము, విల్ గెట్ దేర్. ఓకే, అంటే విల్ గెట్ దేర్ అంటే మీకు ఇంకా డబ్బులు బాగున్నాయి, ఇంకా సినిమా చేస్తారు అంటే ఇలాంటి బడ్జెట్ ఆబ్వియస్లీ అండి. సో ఇఫ్ దిస్ ఇస్ ద ఓన్లీ స్కిల్ ఐ హ్యావ్, డబ్బులు పెట్టడం, ప్రొడక్షన్ చేయడం మాత్రమే నాకున్న స్కిల్ అయితే ప్రాబబ్లీ నేను ఐ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ సో మెనీ థింగ్స్. బట్ దట్స్ నాట్ ద కేస్ కదా, నాకు ఐ హ్యావ్ స్కిల్ ఎల్స్వేర్, వీఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. The thing is, breaking into a new industry is hard. See, anywhere you see, last 20 years you have worked in one industry, getting into a new industry like a newcomer, we have fast tracked our understanding of this industry in this 1 year, and that is worth. It has its own worth, so you should not lose that worth. So దీని నుంచి వచ్చిన learnings ni vaadi you need to convert it to a profit making machine. So that we'll figure out how to do, but then yeah, so it's not అంటే మీరు మనీ వైజ్గా చూడకుండా ఎక్స్పీరియన్స్ వైజ్గా చూసి ద డెప్త్, ద నాలెడ్జ్ దట్ యూ గెయిన్, దీన్ని బెటర్గా ఎట్లా వాడాలనేది. ఓకే, యు ఆర్ ఐఐటియన్స్, మాకు తెలియదు, మీకు ఇంకా చాలా బిగ్గర్ ప్లాన్స్ ఉంటాయి కదా. మీరు బిజినెస్ని చూసే కోణం వేరు, మేము చూసేది వేరు, రైట్? ఫస్ట్ బిజినెస్ లాగే స్టార్ట్ అయింది, బట్ నౌ వీఆర్ ఆల్సో ప్యాషనేట్ అబౌట్ డూయింగ్ దిస్. ఇలాంటి ఫీల్ ప్యాషన్ లేకుండా చేయలేము. నేను సి ఎవ్రీవేర్ వేర్ యూ డోంట్ హ్యావ్, అంటే ప్యాషన్ లేకపోతే ఎవ్రీడే ఈజ్ హార్డ్. If you're enjoying what you're doing, if work becomes your play, then you tend to enjoy, and that's your first gift than the money. So a passion undi money osta unte, that's the best thing, right? So when it comes to controls and all, అది కంట్రోల్ పక్కన పెడితే మీకు అసలు దీంట్లో అలవాటు అంటే ఏమీ ఐడియా లేదు కాబట్టి, పెద్ద పెద్ద సినిమాలు చూసాం మేము కొన్ని వాటికి గ్రాఫిక్స్ అవన్నీ అవుట్పుట్ వచ్చేసరికి ఏంటింత కామెడీగా వచ్చాయి,
అసలు ఏంటిది, పెద్ద డైరెక్టర్స్ వాళ్ళకి అన్ని అనుభవం ఉంది, పెద్ద సెట్లు వేసే అనుభవం ఉన్న డైరెక్టర్స్ కూడా కొన్ని గ్రాఫిక్స్ విషయంలో అవి అటర్ ఫ్లాప్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి మీకు అలాంటి విషయాల్లో ఈ గైడెన్స్ ఎవరు ఇచ్చారు? అక్కడ ఎక్కడన్నా మోసపోయాము, లేదంటే ఎక్కువ డబ్బులు పెట్టాము అనవసరంగా, ఇలాంటివి ఏమన్నా అనిపించాయా ఈ జర్నీలో? లేదండి. సో అభిషేక్ నామా గారికి విఎఫ్ఎక్స్లో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్, ఐ డోంట్ నో, మేబీ నా ఒపీనియన్ కరెక్ట్ కాకపోవచ్చు, బట్ దెన్ అంటే ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అనే క్లారిటీ ఉంటుంది చూసారా. ఆ డైరెక్టర్కి ఆ క్లారిటీ ఉన్నప్పుడు హీల్ బి ఏబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ద రైట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అది లేకపోతే ఎక్కువ ఐటరేషన్స్ అవుతాయి. ఎక్కువ ఐటరేషన్స్ అయినప్పుడు మనం ఏమవుతుంది, లాస్ట్కి ఏదో ఒక దగ్గర కాంప్రమైజ్ అయిపోవాలి అనిపిస్తుంది. దట్స్ వెన్ అది అవుట్పుట్లో కనిపిస్తుంది. సో దట్స్ నాట్ ద కేస్ హియర్. హీ హ్యాస్ ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఆఫ్ ద హోల్ ప్రాసెస్. సో దట్స్ వేర్ ఈ మూవీకి స్ట్రెంతే అది. ఒక డైరెక్టర్కి అంత స్ట్రాంగ్ విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ ఉండడం అనేది, దట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మూవీ. ఓకే. మీరు ఒక కమర్షియల్ అంటే ఒక వేరే సబ్జెక్ట్స్ ఏదన్నా తీసుకుని ఉండొచ్చు. నాగబంధం అంటే ఇప్పుడంతా కూడా ఒక ట్రెండ్ నడుస్తుంది మనకి. కొంచెం వెనక నుంచి కొన్ని మూవీస్ ఆ సక్సెస్లు చూస్తూ ఉంటే, అయితే ఒక హిందూ ఈ కల్చర్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇప్పుడు కొద్దిగా ఎక్కువ హిట్స్ కనిపించాయి. ఆ కోణంలోనే దీన్ని చూసి ఇదైతే మినిమం గ్యారంటీ అని తీసుకున్నారా, లేకపోతే ఇదే బెస్ట్ సబ్జెక్ట్లో అనిపించిందా? అంటే అట్లీస్ట్ ఐ సెలెక్టెడ్ బికాస్ ఆఫ్ ద అడ్వెంచర్ అండ్ యాక్షన్ పార్ట్స్ దట్ ఆర్ దేర్ అండి. అంటే విజువల్ స్కోప్ ఎక్కువ ఉండి, అంటే అవుట్ ఆఫ్ ఆర్డినరీ వెళ్ళి చూపించకపోతే ఆడియన్స్ మన సినిమా చూడాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఐఎమ్ షోయింగ్ హిమ్ ద డైలీ ఎవ్రీడే వరల్డ్, వై షుడ్ హీ కమ్ లుక్ ఎట్ మై పిక్చర్ అదర్ దాన్ ఫర్ ద డ్రామా పర్పస్, అది పక్కన పెడితే. సో ఇలాంటి మైథలాజికల్ పీరియడ్ మూవీస్లో ఆర్ ఫ్యూచరిస్టిక్ మూవీస్లో ద స్కోప్ ఈస్ దేర్. యూ కెన్ యూజ్ యువర్ క్రియేటివిటీ టు షో హౌ ఎవర్ యూ వుడ్ వాంట్ ఇట్, అండ్ దెన్ ఇట్ విల్ బి న్యూ టు ద ఆడియన్స్. సో ఆ స్కోప్ ఎక్కువ ఉండటం వల్ల ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అక్కడనే ఇంక్రీజ్ అవుతాయి, ప్రొవైడెడ్ యూ డూ ఇట్, ఎగ్జిక్యూట్ ఇట్ రైట్. సో ఆ ఎగ్జిక్యూషన్ రైట్గా చేయగలరు ఈ టీమ్ అని మనకు ఐడియా వచ్చి ఈ టాపిక్ అదే ఈ జానర్ బాగుంది అనిపించి వీ హెవ్ గాటన్ ఇన్. అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ కైండ్ ఆఫ్ ఈజ్ అ ప్యాడింగ్. మీరు డివోషన్ అన్న అవన్నీ ఐ థింక్ దట్ గాట్ యాడెడ్. బట్ నేను సెలెక్ట్ చేసింది మాత్రం, హర్ ఒపీనియన్ మే డిఫర్, బట్ నేను సెలెక్ట్ చేసింది మాత్రం ఫర్ ద అడ్వెంచర్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ దట్ ఇట్ హస్. మీ ఇద్దరి ఒపీనియన్స్ డిఫర్ అవుతుంటాయా కొన్ని విషయాల్లో? It has to happen. Otherwise, see, best output comes when two people differ and we agree to disagree and come to common point. ఓకే, సరే. ఇది కామన్గా అడగాలంటే మరి నాగబంధంకి ఇద్దరిలో ఎవరైనా డిఫర్ చేశారా, ఇద్దరు అగ్రి అయ్యారా? ఫస్ట్ తనే చూసాడు స్క్రిప్ట్ అండ్ ఆల్ దట్, తనే ఫైనల్ చేశాడు. She was very risk taking. అట్లాంటి ప్రాబ్లం నాకు లేదు. అంటే ఇంకా తను ఒక స్టెప్ వెనక్కి వేసినా నేను లైక్ 5 steps ముందు ఉంటాను. లెట్స్ డూ ఇట్ అన్నట్టు ఉంటాను. సో అంటే నేను కొంచెం క్యాల్కులేషన్ చేస్తూ ఉంటాను వెనకాల, కానీ బట్ షీ గోస్ బై హర్ గట్. సో దట్స్ వై వి బ్యాలెన్స్ ఈచ్ అదర్. ఓకే. ఇందుకే నాగబంధం మూవీలో అన్వెయిలింగ్ న్యూ ట్రూత్స్ ఏవో చెప్పారు. అందులో నేను టీజర్లో చూసినవి ఏంటి ఆ ట్రూత్స్? అంటే ఇప్పటి వరకు మేము చూడనే నిజంగా చూపిస్తున్నారా? అది ఇప్పుడు నేను రివీల్ చేస్తే మీకు థియేటర్స్లో ఆ ఎగ్జైట్మెంట్ మిస్ అవుతుంది. లేదు, అంటే అది ట్రూత్స్ ఏంటని అడగట్లేదు, నిజంగా చూపిస్తున్నారా? అంటే ఉన్నాయా అలాంటివి, లేకపోతే ఇవి కూడా క్రియేటెడా, రీసెర్చ్లో దొరికినవా? అంటే కొన్ని కొంచెమైతే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ హిస్టరీ అండి, వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్. బట్ we also took some cinematic liberties. So that visual fantasy క్రియేట్ చేయడానికి there are elements, but then you will get to see some part of history at least. The remaining is హిస్టరీ. అది ఓకే, సరే. అయితే ఇక్కడ ఈ థర్డ్ డోర్ ఓపెన్ చేయడము ఇలాంటి వాటి గురించి ఎక్కువగా వింటూ ఉన్నప్పుడు, వాటిని ఏదన్నా ఓపెన్ చేయడానికి ట్రై చేశారన్నా వాళ్ళందరికీ కూడా ఏదో హెల్త్ ప్రాబ్లము రావడము, వాళ్ళు చనిపోవడం, ఇలాంటివి మనకి చాలా వినపడుతూ ఉన్నాయి. అంటే ఈ కాలంలో కూడా అలాంటివి విన్నాము, స్టిల్ బిలీవ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీకు అలాంటి భయాలు ఏం లేవా? మేము సినిమాలో చూపిస్తున్నాం అంతే, మేము పోయి ఓపెన్ చేయట్లేదు కదా. అంటే అలాంటి ట్రూత్స్ ఏమన్నా చెప్పినా, దానికి సంబంధించిన ఏమన్నా రివీల్ చేసినా ఇలాంటి బిలీఫ్స్ ఉన్నాయా? మేబీ సూపర్ దేవుడు ఎవరినైనా థింగ్ ఈజ్, ఇఫ్ ఎట్ ఆల్ నేను ఆ ట్రూత్ రివీల్ చేస్తే మేబీ గాడ్ ఈజ్ యూజింగ్ మీ యాజ్ అ ట్రాన్స్పోర్ట్ టు రివీల్ దట్ ట్రూత్. ఏదైనా ఆయనే చెప్పిస్తాడు కదా. వెల్ సెడ్. So అంటే my belief on God is there to help us, and there is anything else you do, as long as you're not harming anybody, he'll not do anything to you. That's the belief. So I know, and we didn't think along these lines the way you thought, but yeah. ఓకే. ఇట్లాంటి మూవీ చేసినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, వీళ్ళు చాలా డివోటీస్ కావచ్చు,
మేబీ ఇలాంటి సబ్జెక్ట్ తీసుకున్నారా అని అనుకుంటారు. మీరేంటి? వి బోత్ ఆర్ శివ డివోటీస్. అంటే పెళ్లి కాకముందు హీ వాజ్ వెంకటేశ్వర స్వామి మోర్. పెళ్ళైన తర్వాత నో ఐఎమ్ ఏ బిగ్ డివోటీ ఆఫ్ లార్డ్ శివ. యా వి బోత్. సో డివోటీస్ అనేది ఒక పార్ట్ అయితే ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ దాట్ రీజన్. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది కదా, లైక్ ఇప్పుడు ఈ 5-6 years ఈ పీరియడ్ మూవీస్ మైథలాజికల్ మళ్ళీ నడుస్తాయి. హూ నోస్ 5-6 years తర్వాత ట్రెండ్ మళ్ళీ మారుతుంది మేబీ. చిన్న హీరోలందరూ కూడా ఇప్పుడు పెద్ద స్టార్స్ అయ్యారు ఇలాంటి సినిమాలతోనే. అవును. ఓకే. సో మీకు ఆ క్యాలిక్యులేషన్స్ అయితే ఉన్నాయి కొంచెం. అంటే కొంచెం చిన్న అయితే- పెద్ద సంబంధం లేదు, సినిమా సబ్జెక్ట్ బాగుంటే చాలు. అంటే కొంచెం అయితే కంపారిజన్స్ చేసుకుంటారు కదండి, ఈ సినిమా ఎలాంటిది. బికాస్ ఫర్ ఎనీబడి టు వాల్యూ ద మూవీ వాళ్ళు పాస్ట్ ఇట్లాంటి సినిమా ఎంత వచ్చింది, ఏమైంది, ఏంటి ఆ కంపారిజన్ చేస్తారు. సో అట్లా కంపారిజన్ జరుగుతాయి కానీ బట్ ఇట్స్ నాట్ దట్ అవి చూసి చేసామన్నట్టు కాదు. ఓకే. సరే, నాగబంధం మూవీ సక్సెస్ ఫెయిల్యూర్తో మీకు సంబంధం లేకుండా నెక్స్ట్ చేయాలనుకుంటున్న మూవీ ఏంటి? దేనికి ప్రిపేర్ అయ్యారు ఆల్రెడీ? అంటే ఈ మూవీకే పార్ట్ 2 ఉందండి. సో వీఆర్ హోపింగ్ ఈ మూవీ బాగా ఆడుతుంది అని కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇమీడియట్ గా పార్ట్ 2 అనౌన్స్ చేస్తాం. ఎంత పార్ట్ అయింది అది? అంటే రెడీ అయిందా కొంచెం, లేకపోతే మొత్తంగా తీయాల్సిందేనా? అంటే స్టోరీ వర్క్ జరుగుతుందండి, బట్ అదర్వైజ్ నథింగ్ వీఆర్ నాట్ స్టార్టెడ్ ఎనీథింగ్ ఫర్దర్ ఆఫ్టర్ దట్. అంటే ఈ మూవీ ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి క్లోజ్ చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ కదా, ఆల్ కాన్సన్ట్రేషన్ ఆన్ దిస్ ఓన్లీ. వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్ కదా టు ద ఇండస్ట్రీ. దట్స్ వెన్ ద నెక్స్ట్ థింగ్. ఓకే. ఇది నేనేం అడగదలుచుకున్నా అంటే, ఇది కాకుండా మీరు ఇన్ కేస్ వేరే సబ్జెక్ట్ వెళ్తే కనుక దేనికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని అంతే. అంటే ఐ డోంట్ థింక్ సెకండ్ పార్ట్ అది కూడా ఇదే అవుతుంది. పీరియడ్ కి ఏం రెస్ట్రిక్ట్ చేయమండి. సో ఏ కథ మమ్మల్ని ఎగ్జైట్ చేసినా కూడా వీఆర్ హ్యాపీ టు కన్సిడర్ దాట్. అంటే ఆడియన్స్ కొత్తగా అనిపించాలండి, దట్ ఇట్ హ్యాస్ టు పుల్ హిమ్ ఇన్ టు ద థియేటర్. సో వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ డస్ దట్ తీసుకోవడానికి మాకు ప్రాబ్లం లేదు. ఓకే. మీకు అసలు బ్యాక్గ్రౌండ్ అంటే మీకు తెలిసిన డైరెక్టర్ వీళ్ళు అంతేనా? ఇంకెవరితోనన్నా పరిచయాలు ఉన్నాయా మీకు ఇండస్ట్రీలో? ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటున్నారా? ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ పరిచయాలు ఏం లేవండి. మేము ఫస్ట్ టైం వస్తున్నాము. అంటే మాకు అన్నింటిలో తెలిసినంత మటుకు దట్స్ నథింగ్ బియాండ్ దట్. ఓకే. కానీ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు కంటే చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా కానీ చాలా ప్రాబ్లం ఉంటుంది. థియేటర్స్ దగ్గరకు వచ్చేసరికైనా, ఇంకోటైనా, రిలీజులకైనా, ప్రమోషన్స్కైనా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని వింటుంటాము. మీకేమన్నా అలా అనిపించాయా ఇప్పటి వరకు సోఫా? డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి అభిషేక్ నామా గారే పెద్ద డిస్ట్రిబ్యూటర్ కదండి. అభిషేక్ పిక్చర్స్ లైక్ వాజ్ దేర్ సిన్స్ 30 years. సో అక్కడ ఆ స్ట్రెంగ్త్ మాకు హ్యూజ్ ప్లస్ అవుతుంది. ఓకే. అండ్ దెన్ ప్లస్ హీ హ్యాడ్ హిస్ ప్రొడక్షన్ టీమ్, వాళ్ళని టేక్ ఓవర్ చేసేసి ఐ థింక్ వి స్టార్టెడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. సో దట్ వే ద కిక్ ఆఫ్ వాజ్ నాట్ హార్డ్, బట్ దెన్ మనకు అర్థం కావాలి కదా ఏంటిది, దట్ పార్ట్ వీ హ్యాడ్ టు డూ. అండ్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ విషయానికి వస్తే మేము ఏ బిజినెస్ లో అయినా ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయాల్సిందే కదా. అండ్ వీ నో దట్ గేమ్ వెరీ వెల్. సో ఓటీటీ బాగా వర్కౌట్ చేశారా? ఓటీటీ యా ఇఫ్ యూ సీ ఓటీటీ ఆల్రెడీ అయిపోయింది నాగబంధంకి. అండ్ దేర్ బిలీఫ్ ఇన్ ద కాంటెంట్. సో మైండ్ సెట్, ఎవ్రీబడీస్ మైండ్ సెట్ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ జస్ట్ బీయింగ్, అంటే వాళ్ళు బెంచ్ మార్క్స్ బేస్డ్ వెళ్తారు కదా వీళ్ళందరూ, నాట్ బై ఎమోషనల్ అది ఉండదు వాళ్ళకి, అంటే కార్పొరేట్స్. సో అలాంటి వాళ్ళు డిఫరెంట్గా థింక్ చేసి కాంటెంట్ మీద బెట్ చేశారు. దెర్ సో మెనీ మూవీస్ ఈవెన్ విత్ బిగ్ స్టార్స్ ఇప్పుడు ఓటీటీ కాకుండా ఉన్నవి మార్కెట్లో చాలా ఉన్నాయి కదా. అలాంటిది ఈ మూవీకి అయింది అని అంటే సంథింగ్ డిఫరెంట్. అయ్యింది. ఓకే, అవుతుంది కూడా. టీజర్ చూసిన వాళ్ళకి కలిగే నమ్మకం అది. కానీ ఎంత అయ్యింది అంటే, పెట్టిన బడ్జెట్లో ఎంత వర్కౌట్ అయ్యింది? అవి ఇంటర్నల్ డీటెయిల్స్. మెంబర్స్ బయట ట్వీట్ చేశారు కదా, ట్వీట్స్ ఫాలో అవ్వమంటారా? ఓకే. మీరు ఇంత పెద్ద బడ్జెట్లో ఫస్ట్ ఫిల్మ్ తీశారు, మరి చిన్న సినిమాలు చేస్తారా? Like I said, if something is there which is exciting, which will excite the audience, and yes, actually it is better to, అంటే మధ్యలో కొంచెం స్మాల్ మూవీస్ కూడా చేసి శాండ్విచ్ ఇట్ ఇన్ బిట్వీన్ బిగ్గర్ మూవీస్. సో నాగబంధం ఎస్టాబ్లిషెస్ ద కెపాసిటీ ఆఫ్ ద బ్యానర్. దానికోసం ఫస్ట్ లాంచే పెద్దగా చేసాము. బట్ ఇట్స్ నాట్ లైక్ చిన్నవి చేయమని కాదు. సో యాజ్ ఐ సెడ్, ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించినప్పుడు డెఫినెట్గా విల్ కన్సిడర్ దోస్. సబ్జెక్ట్ మంచిగా అనిపించి ద టీమ్, అంటే డైరెక్టర్, ద టీమ్ దట్ హీ క్రియేట్స్, అవి బాగా అనిపిస్తుంది. షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. ఓకే. మీరు ఈ సెట్స్ అవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా, చాలా అందంగా, కొంచెం భారీ బడ్జెట్లో అన్నీ కూడా మీకు సెట్స్లోనే కదా మ్యాక్సిమం ఖర్చు అయ్యింది కూడా ఎక్కువ శాతం. అంటే ఎందుకంటే పెద్ద రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు లేరు కాబట్టి బడ్జెట్ అంతా ఎక్కువగా ప్రొడక్షన్ సైడ్కి వెళ్ళింది. మరి
సెట్స్ కాకుండా కొంచెం ఎక్కువగా రియల్ లొకేషన్స్ని ప్రిఫర్ చేయడానికి ఎందుకు ఇంట్రెస్ట్ అంటే చూపించలేదు? ఇప్పుడు ఇది పీరియడ్ మూవీ అండి. ద కైండ్ ఆఫ్ టెంపుల్ వీ వుడ్ వాంట్ విల్ నాట్ ఫైండ్ నౌ. ఇప్పుడు మనకి అలాంటి పర్మిషన్స్ అండ్ పర్మిషన్స్ అని కాదు, ఆ ఆర్కిటెక్చర్ అది కొంచెం ఇప్పుడు 1700s ఆర్కిటెక్చర్ మనకు కావాలనుకోండి, విల్ నాట్ గెట్ ఇట్ సో మచ్ అవుట్ సైడ్. పర్మిషన్స్ ఇస్ ఆల్సో వన్ ఇష్యూ. వీ వాంటెడ్ టు షూట్ ఇన్ ద నైట్ పర్మిషన్ రాలేదు. సో బికాస్ ఆఫ్ దోస్ థింగ్స్ వీ హ్యాడ్ టు డూ ద సెట్స్. అంటే ద రీజన్ ఆల్సో దట్ వీ వెంట హెడ్ ఇస్ అంటే ఆ స్టోరీకి ఆ స్కేల్కి సెట్ అవ్వాలి. ఇప్పుడు మనము ఒక స్కేల్లో తీసుకుంటా వెళ్ళి ఇక్కడ కాంప్రమైజ్ చేసాం అనుకోండి, ఇట్స్ లైక్ వెరింగ్ ఎ నైస్ షర్ట్ బట్ ఎ వర్స్ట్ ప్యాంట్. అలా మీకు విజువల్గా అంతా బాగుండాలి కదా, నాట్ జస్ట్ ద క్యాస్ట్, వాళ్ళ అపియరెన్స్, వాళ్ళ కాస్ట్యూమ్స్ కాదు, బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, అండ్ ద సెట్ హ్యాస్ టు లెండ్ ఇట్ సెల్ఫ్ టు ద సీన్. సో అవన్నీ బాగుండాలి అని అంటే వీల్ హ్యావ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో వాట్ ఎవర్ ఐ డిడ్, ఐ థింక్ అంటే సెట్స్లో ఇన్వెస్ట్మెంట్ కానీ ఐ థింక్ ఈజ్ యాప్ట్ ఫర్ ద మూవీ ఇస్ వాట్ ఐ థింక్ యాజ్ ఇట్ ఈస్ రైట్ నౌ. ఓకే, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారు? ఒక్క చోటైనా కాంప్రమైజ్ అవ్వలేదా మీరు? ఎక్కడ అవ్వలేదండి, ఎక్కడ అవ్వలేదు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, ఆర్ట్ ఈస్ ద బెస్ట్, విఎఫ్ఎక్స్ ఈస్ ద బెస్ట్, అండ్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ మీకు కనిపిస్తాయి. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ డాన్సర్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ, ఇప్పుడు ఈ నమోరే సాంగ్ డాన్సర్స్ ఆర్ యాక్చువల్లీ రియల్ డాన్సర్స్ తీసుకొచ్చారు, నాట్ యూనో ఆర్టిస్ట్ డాన్సర్స్, నార్మల్ మూవీ ఫీల్డ్లో ఉండే ఆర్టిస్ట్ కాకుండా భరతనాట్యం కోసం స్కూల్స్ నుంచి యాక్చువల్ రియల్ ప్రీస్, రియల్ బ్రాహ్మిన్స్, బాడీ లాంగ్వేజ్ అంతా ఇట్ల్ బాగుంటుంది కదా, ద వే దే మూవ్, ద వే దే యాక్ట్. సో టు బి ఏబుల్ టు క్రియేట్ దట్ ఒరిజినాలిటీ ఇన్ ద మూవీ. సో ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకేమన్నా జరిగాయా అంటే ఇంకేంటి చెప్పడానికి, అరే మేము ఈ మూవీ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాక ఇది ఇది అని మీకే ఆశ్చర్యం కలిగించిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒక థింగ్ దట్ ఐ ఫెల్ట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ దేవుని విగ్రహాలు మేము వేసినాన్ని. ఐ థింక్ శివుడిని పెద్ద శివుని అవతారం వేసాము, అనంత పద్మనాభ స్వామి 10 దశావతారాలు. సో అంటే అన్ని వేయటం ఇస్ నాట్, ఒక మూవీలో ఇంత ఆపర్చునిటీ రావటం ఇస్, ఐ థింక్ ఇట్ అంటే దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డివైన్ పవర్ మూవింగ్ యాజ్ అహెడ్ అని అనిపించింది నాకు, బికాస్ ఇంత ఆపర్చునిటీ ఎవరికి రాలేదు. నాట్ జస్ట్ వన్ రిలీజియన్ దేవుడు, ఐ థింక్ అందరు దేవుళ్ళని మేము కన్సిడర్ చేసినట్టున్నాం. అంటే ఫస్ట్ చర్చ్ సెట్ వేసినాము, టెంపుల్ కట్టినాము, ఐ థింక్ మాస్క్ తప్పించి అన్ని వేసినాం అండి. ఓకే, సో లక్ బిలీవ్ చేస్తారు? హార్డ్ వర్క్ బిలీవ్ చేస్తా అండి. ఇప్పుడు మనకి ఇంటెన్స్ ప్యాషన్ ఉంది అనుకోండి, యూ 24 hours ఆన్ టు దాట్ అనుకోండి, లక్ హ్యాస్ టు హ్యాపెన్ టు యూ, దేర్ ఇస్ నో అదర్ గో. కానీ ఈ ఇండస్ట్రీలో ఇట్ వర్క్స్ డిఫరెంట్ కదా, లైక్ పీపుల్ ఆర్ మోర్ బై లక్. నా లక్, ఎక్కువ లక్ ఉన్న వాళ్ళకి జరుగుతుంది అన్న ఆ మైండ్ సెట్ మా ఇద్దరికి లేదు. అంటే వీఆర్ మోర్ హార్డ్ వర్కింగ్ పీపుల్, అండ్ అంటే నాకు నేను చేసిన దాన్ని బట్టి నాకు అవుట్కమ్ ఏమొస్తుంది అనేది నాకు ముందే తెలియాలండి. ఇట్స్ నాట్ లైక్ నేను ఏదో చేసేసాను, నాకు ఫైనల్గా నాకు లక్ విల్ డిసైడ్ మై సక్సెస్ ఆర్ విన్, సక్సెస్ ఆర్ ఫెయిలియర్ అనేది నాకు ఉండదు. అంటే ద వే ఐ సీ ఇట్ ఇస్, మూవీ ఇండస్ట్రీలో కంట్రోల్ తక్కువ, ఆర్టిస్ట్కి కంట్రోల్ తక్కువ. ఏ సినిమా హిట్ అవుతుంది, డైరెక్టర్కి కంట్రోల్ తక్కువ. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైంగ్ టు గెయిన్ కంట్రోల్, పీపుల్ టెన్ టు, అన్పాపులర్ ఒపీనియన్ ప్రాబ్లీ, బట్ పీపుల్ టెన్ టు పుష్ ఇట్ ఆన్ టు గాడ్. I think we should come out of that. Try and see what are the variables that contribute to the win, what are the variables that contribute to the loss. You make yourself better every movie, I think you'll do good. ఓకే, ఇప్పుడు ఇంకెవరా వేరే డైరెక్టర్స్ ఎవరితో టచ్లో ఉన్నారా ఏదైనా ప్రాజెక్ట్స్ కోసం డిస్కస్ చేయడం? అభిషేక్ గారితోనే లాంగ్ ట్రావెల్ ఉంది, బట్ ఇదే బ్యానర్లో వేరే కూడా చేయాలనే థాట్స్ ఉంది. అంటే ఫ్రాంక్లీ ఇప్పటికి ఇంకేం ఆలోచించలేదండి, బట్ వీర్ ఓపెన్. ఓకే, అంటే ఇందులోనే చేయాలనేవి వేరే వేరే పర్సన్స్కి, కొంతమంది హీరోయిన్కి ఇదంటే ఒక కమిట్మెంట్, ఒక 3 films చేయాలి, 5 films చేయాలి, ఇలాంటి రూల్స్ ఉంటాయని మాకు తెలుసు. మీకు అలాంటి రూల్ ఏమన్నా ఉంది ఏంటి అంటే నెక్స్ట్ కూడా మీరు ఆ ప్రొడక్షన్ హౌస్లోనే చేయాలి అదే ఉంటుంది కదా, వేరే వాళ్ళకి ఉన్నాయి అలాంటి రూల్స్, మీకుందా? దట్స్ నథింగ్ రాంగ్ అండి, బికాజ్ మేము ఇంత ఇన్వెస్ట్ చేసి ఒక పర్సన్ మీద ఇంత స్కేల్ చేసినప్పుడు they should also come forward to support the production house. Not get into the details gaani, but it's a win-win. Unless there is a win-win, people will not do and it. Bombay lo aa culture e undi kada. It's like next 5 cheyali, 3 cheyali when you're onboarding the new artist.
ఆ కల్చర్ ఆల్రెడీ ఉంది. ఓకే, దానికైతే ప్రిపేర్ అయ్యారు. యా, ఓకే, ఇట్స్ అ ఫేర్ ఆస్క్ అనుకుంటున్నాను నేను ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ సైడ్. ఓకే. సో ఈ ఫిల్మ్ గురించి ప్రేక్షకులు చూడాలి అంటే మేము టీజర్ చూస్తాము, ఇవి చూసినప్పుడు ఇలాంటి ఇంట్రెస్ట్లు ఉన్న వాళ్ళు ఓకే సినిమా చూస్తారు. కానీ ఇప్పుడు థియేటర్స్కి రావాలంటే చాలా ఆలోచిస్తున్నాయి ఈ టైముల్లో అంతా కూడా కొత్త హీరోతో. ఇది మీకు వర్కౌట్ అవుతుందని ఏ మూమెంట్లో అనిపించింది? అంటే ఏ స్పెసిఫిక్ మూమెంట్ అని నేను చెప్పలేనండి. అంటే సి అభిషేక్ సెకండ్ మూవీ, ద వే హీ హ్యాండిల్ ఇట్ డెంట్ అపియర్ లైక్ హీస్ అ న్యూ డైరెక్టర్ టు మీ. ద కైండ్ ఆఫ్ కమాండ్ హీ హెస్ బీన్ షోయింగ్ ఆల్ అలాంగ్. అంటే సి వీ డెంట్ మిస్ అ సింగిల్ ప్రొడక్షన్ షెడ్యూల్. ఒక్క రోజు కూడా అంటే ప్లాన్ చేసి ఆగింది లేదు ఇన్ ఆల్ ద 107 days దట్ వీ హ్యావ్ షాట్. ఓకే, ఎప్పుడు ప్రొడక్షన్ వేస్ట్ కాలేదు? ఎప్పుడు ప్రొడక్షన్ వేస్ట్ కాలేదు. అంటే ఒక హాఫ్ డే ముందే తెలుస్తుంది మనకి. అంటే లైక్ 3-4 days బిఫోర్ మనం అనుకుంటాం, కానీ అప్పటికప్పుడు వచ్చి ఏదైనా ఇంజరీ అవటం వల్ల, లేకపోతే ప్లానింగ్ సరిగా లేకపోవడం, లేకపోతే ఏదైనా ఆర్ట్ డిలే అవటం వల్ల, లేకపోతే సెట్ సరిగా లేదంటం వల్ల, హీరోకి బాగాలేకపోవడం, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ హెస్ హ్యాపెండ్. వీ హ్యావ్ నాట్ సీన్ సర్ప్రైజెస్ ఇన్ అవర్ ప్రొడక్షన్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఆల్సో ఆడియన్స్ ఈ సినిమాకి రావాలనుకునేది ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద స్టార్ కాస్ట్ ఆర్ సంథింగ్ అండి. అగైన్ ఐఎమ్ జస్ట్ రీఐటరేటింగ్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద కాంటెంట్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద విజువల్స్, ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్టరీ అందరికి తెలుసుకోవాలని ఉంది. ఈవెన్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఈవెన్ ఐ టీచ్ మై కిడ్ వాట్ ఈస్ అవర్ హిస్టరీ అని. సో ఇట్లాంటి వాటి కోసం ఈ సినిమా చూడడానికి వస్తారండి ఆడియన్స్. విల్ ప్రామిస్ యూ వెరీ గుడ్ 3 hour time బాటమ్ లైన్. ఓకే, అంటే తెలిసిన హిస్టరీ కాకుండా మీరు కొత్త చూపిస్తున్నారని ఇందాక నేను అడిగింది. కొత్తగా అంటే అందరూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చావాలో ఒక సబ్జెక్ట్ ఉంది, రాజా శివాజీలో ఒకటి ఉంది, హనుమాన్లో ఒకటి ఉంది. ఇట్లా ప్రతి పీరియడ్ ఫిల్మ్లో డిఫరెంట్ హిస్టరీ దే ట్రైంగ్ టు షో కదా. అట్లానే వీ హెవ్ సెలెక్టెడ్ ఎ సబ్జెక్ట్ విచ్ యాక్చువల్లీ హ్యాపెండ్, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని పెట్టే తీసిన మూవీ ఇది. ఓకే, అంటే వెల్ నోన్ హిస్టరీ కాదు, బట్ ఇట్స్ హిస్టరీ. ఇట్స్ నాట్ అది చూపించడానికి హిస్టరీ వర్త్ నోయింగ్. ఓకే, రైట్. ఫైనల్లీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళారా? డైరెక్టర్ గారు వెళ్ళారండి. వెళ్ళి ఇంచ్ ఆయనకు మొత్తం బ్లూ ప్రింట్ ఆయన మైండ్లో వేసుకొని వచ్చి చేశారు. ఓకే, సో మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు మీ తరపు నుంచి ఫైనల్? సో డెఫినెట్గా ఒక విజువల్ ఫీస్ట్, చాలా మ్యాగ్నిఫిసెన్స్, చాలా గ్రాండ్యూర్గా తీసిన సినిమా ఇది. యూ డెఫినెట్లీ నాట్ డిసప్పాయింట్ యూ. అండ్ క్లైమాక్స్, అట్లీస్ట్ క్లైమాక్స్ చూడడానికి అందరు డెఫినెట్గా రావాలి. ఇట్స్ లైక్ నేను అవతార్ అనేది చాలా బోల్డ్ స్టేట్మెంట్ అవుతుందేమో కానీ, బట్ అట్లీస్ట్ సంథింగ్ క్లోజర్ టు దట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే మేము చాలా ట్రై చేసాం. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ July 3rd. థ్యాంక్ యూ. సేమ్. Yeah, you want to it'll say be something? it'll be a larger than life experience for every one of you. So 3 hours splendid experience untundi. You will enjoy it a lot. So and it makes sense only on the big screen. So please do come. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాంటి మంచి సినిమాలు, అంటే మంచి అంటే డివోషన్ అని కాదు, ఇంకోటని కాదు, మంచి కాంటెంట్ ఉన్న సినిమాలు ఇలాంటి న్యూ ప్రొడ్యూసర్స్ ధైర్యం చేసి తీయాలి, అవి మంచి హిట్ అవ్వాలి, మంచి సబ్జెక్ట్ ఉన్నాయి తీయాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. Thank you so much, Andy.